హలో అందరూ ఎలా ఉన్నారు? నేను కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేద్దామని అయితే కాలీఫ్లవర్ తీసుకొచ్చాను స్టోర్ నుంచి. కానీ అయితే అదైతే చెయ్యలేదు. ఇది తెచ్చి కూడా ఆల్మోస్ట్ 10-15 డేస్ అలా అవుతుంది. ఇంకా అలానే ఫ్రిడ్జ్ లో ఉంచామంటే ఇంకా పాడైపోతుంది, వేస్ట్ గా పడేయాల్సి వస్తుందండి. కర్రీ చేస్తాను అన్నాను, కానీ ముందైతే తెచ్చేటప్పుడు కర్రీ చేసుకుందాము అని తీసుకున్నాము ఇద్దరము. కానీ ఇప్పుడు తినాలని లేదు, వేరేది ఏదన్నా చెయ్యి అంటే సరే అని అయితే గోబీ మంచూరియన్ అయితే చేద్దాంలే అని అయితే ఇది అయితే చేస్తున్నాను. గోబీని అయితే హాట్ వాటర్ లో ఉంచి ఒక 5 minutes దాన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాను. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మసాలా కోటింగ్ కోసం అయితే ఫ్లోర్, రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ అని ఇంకా అలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా దాంట్లో గోబీ యాడ్ చేసి ఇలాగ మంచిగా కోటింగ్ అయిన తర్వాత ఇలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక వేరే ప్యాన్ లో సాసేజ్ కోసము ఆనియన్, జింజర్, గార్లిక్ ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ వన్ బై వన్ ఫ్రై చేసుకున్న తర్వాత సాస్లు అన్ని యాడ్ చేసుకొని దాంట్లో కార్న్ స్టార్చ్ కూడా వేసుకొని అది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత గోబీ యాడ్ చేసుకొని ఇలాగ కొంచెం దగ్గర పడిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే గోబీ మంచూరియన్ రెడీ అయిపోతుంది. నేను ప్రెజెంట్ అయితే యాడ్ చేయలేదు. మనం ఇంట్లోనే ఇలా డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే రెస్టారెంట్ కి వెళ్ళి ఇలా ఫుడ్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకుంటే మనం ఇంట్లోనే ట్రై చేసుకుంటే డిఫరెంట్ గా టేస్ట్ చేయొచ్చు. అన్ని మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.